హలో 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 నాను మీ జోగిని వచ్చాను. వారం వారం మన రచ్చబండ మీద కూసినంతసేపు రాజకీయాలు డిస్కషన్ చెయ్యకపోతే అస్సలు నాకు నిద్ర పట్టదండి బాబు. ఈసారి కూడా మీకోసం బోల్డ్ అని పొలిటికల్ తమాసాలు తీసుకొచ్చాను. ఓ పాలి పేపర్లో వార్తలు ఏటున్నాయో చూసేద్దాం. నైటీ వేసుకున్నందుకు భార్యను చంపేసిన భర్త ఓరీడు దొంపదగా ఇలా తయారయ్యాడురా బాబు. నైటీ వేసుకున్నందుకే చంపేశాడంట. ఇలాంటి ఏడ్చేయాలో తెలుసా? ఇదే నైటీ వేసి జీవితాంతం జైల్లో కూకబెట్టాల. వీడిని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ అంటూ పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు. బాబోయ్ ఏటండి ఘోరం. కూల్ డ్రింక్ తాగినంత కూల్గా కూనీలు చేసేస్తుంటే ఈ సమాజం ఎట్టుపోవాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా, పేపర్ ఓపెన్ చేస్తే చాలు మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ నేరాలు ఘోరాలు పక్కన పెట్టేసి మన లీడర్లతో కూర్చుంతసేపు డిస్కషన్ చేసుకుందాం. ఏటంటారు? హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఒళ్ళు దగ్గర పెట్టుకోబోతే తోలు తీస్తాం. సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. ఈ రోజు వాకింగ్ మీద పన్ను, రేపు టాకింగ్ మీద కూడా పన్నేస్తారా? పిలిచి శాపానికి ఉట్టి తెలుతుందా? నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ఇన్నాళ్ళు హైదరాబాద్ను డెవలప్ చేసింది నేనే అని చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్న బాబు గారు హైదరాబాదు పక్కనున్న రంగారెడ్డి జిల్లాను కూడా డెవలప్ చేసింది కూడా నేనే అని ఓ కొత్త విషయాన్ని బయట పెట్టారు. సడన్ గా రంగారెడ్డి జిల్లా పేరు ఎందుకు బయటకు వచ్చిందో ఆయన్ని అడిగి తెలుసుకుందా. నమస్కారం బాబు గారు. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. అవునవును, ఇప్పుడు కూడా ఉందండి అక్కడే. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. మరి ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఏంటి ఆ జిల్లాను కూడా మీరే డెవలప్ చేశానంటారా? అయినా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా టాపిక్ ఎందుకు వచ్చింది సార్? విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చేసాయా? అయ్యో బాబోయ్, మరి ఇంకా పెట్టుబడులు వస్తే ఏడు చేస్తారు సార్? ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. నిజంగా మరి మా అనకాపల్లి జిల్లాకు పెట్టుబడులు వస్తే మంచిదే కదా. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఏటేటి మా అనకాపల్లి జిల్లాని మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేస్తారా? ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాలు మీకు? ఊరందరికి శకును చెప్పే బల్లి కుడుతులో పడ్డట్టుగా ఉంది పిఠాపురం పిత్తలాటకం చూస్తుంటే. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు సుక్కలు చూపించేస్తున్నారు అక్కడ జనసేన లీడర్లు. ఓ పాలెట్ చూడండి. పాపం ఎలాటోడు ఎలాగైపోయాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు సీట్ ఇచ్చిన పాపానికి శతక్ కొడుతున్నారు. వర్మ ఏటండి మీకు ఈ కర్మ? అదిగో అక్కడ వర్మ గారు ఉన్నారు. ఓ పాలు వర్మ గారితో మాట్లాడదాం. ఏటండి ఈ గొడవ అసలు? తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? మీ మీద వాళ్ళు దాడి చేస్తుంటే మీరు ఎలా ఊరుకున్నారు సార్? రేపు ఏం చెప్తాం మేమని. అది అలాగుండాలి పౌరుషం అంటే. అడిగిలాగా అంటే మాకు 2 నిమిషాలు మళ్ళీ ఇంటిలోకి బయటకు వెళ్ళరు. ఇదిలేండి గొడవలు ఎందుకు? ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవచ్చు కదా. వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. స్కూల్లో బలపాల కోసం పిల్లలు కొట్టుకుంటున్నట్టు ఫోటోల కోసం కొట్టుకోవడం ఏంటండి బాబు సీప్గా? ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నాను. బాబు గారు ఫోటో మీద అంత ఫోటోగా ఎందుకండి మీకు? కావాలంటే గూగుల్లో కొడితే బోల్డ్ అని ఫోటోలు వస్తాయి. అందులో ఒకటి ప్రింట్అవుట్ తీసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. మా లీడర్కి అవమానం అయితే మేము ఎంత ఊరుకుంటాం? మరి పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగితే? పవన్ కళ్యాణ్ కి అవమానం అయినా మేము ఊరుకోం. వాళ్ళిద్దరి కోసం మీరు ఎందుకు సార్ తన్నులు తింటారు? మాకు చేతగా కాదు, చాలా గట్టిగా ఇస్తాం ఇవ్వడం. ఇందాక చూసావులండి మీరు ఎంత గట్టిగా ఇచ్చారు. చాలా టూ మచ్ గా ఉంది నియోజకవర్గంలో. టూ మచ్ గా ఉండడం బట్టి అసలు పిఠాపురం అంటే ఏటనుకుంటున్నారు?
పవన్ కళ్యాణ్ గారు అడ్డా తెలుసా? మేము ఇక్కడ పుట్టి పెరిగా మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు వీళ్ళకి. అంటే మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు దత్తత వచ్చారన్నమాట. ఆయన ఎక్కడి నుంచో వచ్చి పిఠాపురంలో పాగా వేశారనే కదా మీ ఉద్దేశం. ఈ మాట కనుక వాళ్ళు విన్నారనుకోండి మళ్ళీ గొడవలు అయిపోతాయండి బాబు. ఖబర్దారు చెప్తున్నాను, మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోబోతే తోలు తీస్తాం. పిచ్చి పిచ్చి హాలత్రం ఒకటి. చంద్రబాబు నాయుడు లాంటి క్రమశిక్షణ నాయకుడి దగ్గర పెరిగాం కాబట్టి మర్యాదగా ఉంటున్నాం. క్రమశిక్షణ కలిగిన నాయకుడు అయితే ఫోటోల కోసం జనసేనతో గొడవకు దిగుతారా? ఇదేనా మీరు బాబు గారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ? చంద్రబాబు గారు పొద్దున్న లేస్తే మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత అని పెద్ద పెద్ద డైలాగులు కొడతారు, కానీ వాళ్ళ కూటమి నాయకులైన మహిళలపై దౌర్జన్యాలు చేస్తుంటే మాత్రం కిక్కురు మనరు అని అంటున్నారు విడుదల రజనీ గారు. నమస్తే మేడం, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే. లెక్చర్లు ఇవ్వడం అనేది ఒక ఆర్ట్ అండి. మీకు తెలదేమో, కూటమిలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. అంత విచిత్రంగా ఏం మాట్లాడారు మేడం వాళ్ళు? సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి అలాంటి డైలాగులు కొడితేనే కదా ప్రజలు సప్పట్లు కొట్టేది. ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడించారు? ఏం మాట్లాడించారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. అవును మేడం, కేంద్ర నిఘా వర్గాలే నా చెవులో చెప్పాయి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. అవును అయ్యింది. అయితే 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ ఎతికి తీసుకురమ్మంటారు ఏంటి మేడం? కాంపిటీస్ ఆయన్ని ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంత మందిని ట్రేస్ చేశారో తెలియదు మేడం. ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు? ఎంత మందిని ఫైండ్ అవుట్ చేశారో కూడా తెలియదండి. చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు మరి? ఎవరికి తెలుసు? ఈ 2 ఏళ్ళుగా మరి ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావించట్లేదే మీరు. అసలు మిస్ అయితే కదా ఎతికి తీసుకురావడానికి. ఎన్నికల ముందు ఊరికే అలా బురద చల్లారు, గెలిచాక ఆ టాపిక్ నే వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటాయి కానీ చేతులు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకండి బాబుగో నత్తమాను ఆడిపోసుకుంటారు. ఆయన మాట ఇచ్చారంటే అమలు చేసి తీరుతారు, అంతే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే వారికి చివరి రోజు అన్నారు. అవును మేడం, ఎక్కడికెళ్ళినా బాబు గారు అదే మాట చెప్తారు, డంకా బజాయించి. ఈ రోజు కూటమిలో భాగమైనటువంటి ప్రజాప్రతినిధులే ఏ విధంగా మహిళల్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. అందరూ చూస్తున్నారండి. మరి వారు తాటి తీసారా మీరు? అలా ఎలా కుదురుతుందండి? సొంత పార్టీ నాయకులు తాట తెస్తారు ఎవరన్నా? మీ పార్టీ వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. అంత సీన్ కూడా లేదక్కడ. ఊరికే సినిమా డైలాగులు చెప్తాం, కానీ నిజంగా తాట తీయడం, తోలు వలవడం లాంటి ఏం ఉండవు. నాకు తిక్క రేగిందంటే మామూలుగా ఉండదు, ఎక్కడికక్కడ చెక్కి పారెత్తా అని సీరియస్ అయిపోయారు బుచ్చి చౌదరి తాతగారు. నమస్కారం బుచ్చి చౌదరి తాతగారు. ఏంటండి అంబటి గారికి గట్టి వార్నింగ్ ఇచ్చారంట. అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. భయమో, మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. ఈ వయసులో మనకి ఎన్ని అవసరమా బుచ్చి తాత? ఎంచక్క బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకొని టిఫినీలు తినేసి చల్లగా తడిగుడ్డు వేసుకొని ఇంట్లో తొంగోక ఈ వార్నింగ్లు ఛాలెంజింగ్లు ఎందుకని అంటున్నారు వైఎస్ఆర్సీపీ లీడర్లు. అదిగో అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆయన ఏడు చెప్తారు ఎందాం. నమస్తే గురుగారు, మీకు బుచ్చి తాత గారు వార్నింగ్ ఇచ్చారు చూసారా? ఆయన బుచ్చి సోదరి కాదు, పిచ్చి సోదరి. అసలు ఏమన్నారు సార్ బుచ్చి తాత? వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. ఆయనకి వయసు అయిపోవడేంటండి బాబు? ఈ వయసులోను గుమ్మటం పట్టుతా అంటుంటే మీకు అర్థం కావట్లేదా ఆయన ఆవేశం పౌరుషం? పిచ్చెక్కినట్టుగా ఉన్నా తనకి. మరి కేసు పెడతారా బుచ్చి తాత గారి మీద? ఏం కేసు పెడితే తీసుకొచ్చి చూడవుడు? ఎందుకు తీసుకోరు సార్? ఇచ్చాడికి ఏం దిక్కులేదు. ఏంటి ఎన్ని ఇచ్చారు ఇంతకు ముందు? 2 కంప్లైంట్స్ ఇచ్చా. ఏటన్నారు సార్ పోలీసులు? నా మీద కేసులు పెడుతున్నారు. మీ మీద ఎందుకు పెడుతున్నారు? నాయన నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి బుచ్చి తాత మీద మీరు కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీ మీద కేసు పెడతారేమో. ఎందుకులేండి ఇవన్నీ, వదిలేయండి. కూటమి ప్రభుత్వం తీరు సోతుంటే ముందు ముందు ప్రజలు గాలి పీల్చినా కూకున్నా నిలబడినా పన్ను వసూలు చేస్తారేమో అని అంటున్నారు కొండ రాజీవ్ గాంధీ. నమస్తే అన్న, అసలు కొత్తగా ఈ పన్ను గొడవ ఏంటన్నా? వాకింగ్ చేస్తే పన్ను విధించే కొత్త విధానానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెరతీసింది. అవునా? వాకింగ్ చేస్తే పన్ను కట్టాలా? ఇదేం ఘోరం అన్నా.
ఎంత కట్టాలన్నా ట్యాక్స్? వాకింగ్ చేస్తే మనిషికి 720 రూపాయలు ట్యాక్స్ అంటున్నారే. 720 రూపాయలా? ఓరి నాయనో. ఈ రోజు వాకింగ్ మీద పన్ను, రేపు టాకింగ్ మీద కూడా పన్నేస్తారా? మరి ఎల్లుండి బాతింగ్ మీద, ఆ మర్నాడు బ్రీతింగ్ మీద కూడా పన్నేస్తారా? అన్నా నీకు దండం పెడతా, మీరు వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి, నిజంగా వేసేస్తారు. అంటే నడిస్తే పన్ను, పడుకుంటే పన్ను వేసేటటువంటి చెత్త విధానాన్ని విశాఖపట్నంలో మీరు అమలు చేయాలనుకుంటున్నారా అని కొత్త పొంతలు తొక్కిస్తున్నారు బాబు గారు రాష్ట్రాన్ని. అంటే మీకు మెదడులో ఉన్నటువంటి గుజ్జు మోకాల్లోకి, అక్కడ నుండి అరికాల్లోకి ఏమైనా జారిపోయిందా? ఏమో అన్నా, వయసు మీద పడ్డ కొద్దీ ఏ గుజ్జు ఎక్కడికి వెళ్తుందో ఎలా తెలుస్తో చెప్పు. పచ్చ మీడియాపై కారుమూరి వెంకటరెడ్డి ఇటు చెప్తున్నారు. నమస్తే అన్న, ఏడు తీసుకొచ్చారు ఇవాళ ఏడుగా? ఏమండి, నిన్నేమో రుణ సమీకరణ అండి. రుణ సమీకరణ? ఇవాళ రుణం ఖరారు అయిపోయింది. సంస్కృతంలో చెప్తే మాకు ఏటర్థం అవుతుందన్న, కూర్చొని తెలుగులో చెప్పండి. అంటే ఇది అప్పులని ఎవరికి తెలియకూడదు, ఈ వార్తలు అలానే ఉంటాయి. అంటే కవర్ డ్రైవింగ్ వార్తలు అన్నమాట. ఎందుకంటే రుణ సమీకరణ అంటే ఎవరికి అర్థమైంది? మా తిరకాసు కూడా అర్థం కాదు. బాగా చదువుకున్న కూడా అర్థం కాదు. మా తిరకాసు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నాడు అన్న. ఇలాంటి ఉంటాయండి నీచ పత్రికల రాతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తెచ్చుకుంటే అన్నపూర్ణ అప్పుల కుప్పైపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినిపోయింది, డ్యామ్ డుషుక్కు భూమి బుషుక్కు అని రాసేవాళ్ళు కదా వార్తలు. మామూలు గోల కాదు, రోజు ఒకటే ఏడుపు. ఇప్పుడు ఏంది మరి ఇది? ఎల్లో మీడియా అంటే అంతే మరి. అంటే ప్రజలకు అర్థం కాకూడదు, అందుకే అలా మడతేసి నైస్ గా రాస్తున్నారు, ఎవ్వులకే అర్థం కాకూడదని. 2 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినాక తీసుకున్నటువంటి అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇప్పుడు రఫ్ గా సుమారు రమారమిగా ఎంత అప్పు చేస్తుంటారన్నా ఈ 2 సంవత్సరాలు కలిపి? 2 సంవత్సరాలలో 3,56,000 కోట్ల రూపాయల అప్పులు. మరి ఒక్క రోజైనా బ్యానర్ ఐటమ్ రాసిందా అన్న ఆ ఎల్లో మీడియా? ఒక్కరోజు బ్యానర్ ఐటమ్ లేదు. వాళ్ళు చుట్టాలు కాబట్టి అలాంటి రాయరు. మళ్ళీ పొద్దున్న లేస్తే నీతులు, సాయంత్రం డిబేటుల్లో సూక్తులు. దట్ ఈజ్ ఎల్లో మీడియా. ఇల్లి శాపాలు గుట్టి తెగుతుందా అంటూ ఆయన స్టైల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పంచులేశారు కేసీఆర్ గారు. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అని అనౌన్స్మెంట్ కూడా చేశారు. నమస్కారం సార్ కేసీఆర్ గారు, చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. బాగున్నారా సార్? ఇప్పుడు సార్ అక్కడ ఎవరో అరుస్తున్నారు, ఓ పాలు చూడండి. ఏం కావాలి సార్? అక్కడ సీఎం అని అరుస్తున్నారండి. గింతే మనది మనం అనుకొని పోదాం మరి. అయ్యో, స్పీచ్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా సార్? బంద్ చేయండి బాబు, మీరు ముద్దుమంతులకు చెప్పండి వాళ్ళకు. వాళ్ళు అలాగే అంటారు కానీ మీరు స్పీచ్ కంటిన్యూ చేయండి సార్. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన. ఏడు చెప్పారు? ఉల్టా పల్టా ఎటు పడతా వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. మీ మాట విన్నారా ఎవరన్నా? నా మాట ఇన్నోడు ఇనలే. సరే, మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఓహో, అయిందా? అట్లే చెప్పండి అన్న, సార్ అడుగుతున్నారు. పక్క ముచ్చట పక్కానే అంటున్నారు సార్ వాళ్ళు కూడానా? ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయింది, మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఉట్టి అంటే ఈ కాలం పిల్లలకు తెలియదు సార్. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో ఉంటే వరుగులు ఉంటే దానిలో పెడుగురు. అవును సార్, ఆ రోజుల్లో అలాగే దాచుకునే వాళ్ళు. పిల్లికి అందదా ఉట్టి, మరి అందకపోతే పిల్లి ఏడిసేస్తా సార్. కింద కూర్చుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మంత్రాలకు చింతకాయలు రాలు, పిల్లి శాపాలకు ఉట్టి తెగదు. మరి విధవారు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? అయ్యో, ఎవరన్నారు సార్ అలాగా? పొద్దున్న లేతే కేసీఆర్ రావాలి అలా అన్నారా? వెరీ బ్యాడ్. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఎవరో ఏదో అంటే మీకేటవుతో చెప్పండి సార్, మీకేం కాదు. సరే, ఇంకేంటి సార్ విశేషాలు? ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రా అని తెచ్చిపెట్టింది. అన్నట్టు ఎలా పనిచేస్తుంది సార్ హైడ్రా? ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకోడు ఆయన నిజామాబాద్ లో పోయి చెప్తుండు. ఏడు చెప్తుండు? హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెస్తాం బిడ్డ. నిజామాబాద్ కి ఏడు తెస్తారంట? నిజామాబాద్ లో నిడ్రా. అయ్యో బాబోయ్, హైదరాబాద్ కు హైడ్రా, నిజామాబాద్ కు నిడ్రానా? బాగుంది. జగిత్యాల కూడా జిడ్రా అంటాడు. ఇక మళ్ళా మొదలు పెట్టిరా జరాగు. అలా ఆగడం లేదు సార్, 5 నిమిషాలు అయితే అయిపోతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేయండి సార్. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. అది మీరు ఇంకా ఆ పని ఏదో త్వరగా మొదలెట్టండి సార్, మీ వాళ్ళు అసలు ఆగడం లేదు. రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా, అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని సవాల్ ఇస్తారు
సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మీద కూడా ఫైర్ అయ్యారు. నమస్కారం సార్, మొదలెట్టండి. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. మరి ఇప్పుడు మీరేటంటారు? నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. వామ్మో, చాలా పెద్ద సవాల్ ఇది. చూసుకున్నాం కేసీఆర్, నువ్వు నేను. అంటే వచ్చే ఎలక్షన్ లో కూడా మీరే గెలుస్తారా? 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. అది కాన్ఫిడెన్స్ అంటే అలాగ ఉండాలి. ఈ రోజే కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన. ఎలా ఉంది సార్ కాళేశ్వరంలో పరిస్థితి? కడుపు మండుతుంది. ఎందుకు? కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. మరి దీని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. ఆ రోజుల్లో అంటే తొండలు బాగా ఉండేవి సార్. ఇప్పుడు ఎక్కడున్నాయి తొండలు? అదిగో అక్కడ కవితకు రెడీగా ఉన్నారు. ఆవిడ ఏంటంటారు ఇందాం. నమస్తే మేడం, చెప్పండి. ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. బిఆర్ఎస్ సభలో ఏం చెప్పింది మేడం? బిఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, మరి కాంగ్రెస్ ఏడు చెప్పింది? కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ఒకటే అర్థమైంది నాకు. ఏటి అర్థమైంది? 1000 ఏళ్ళైనా బిఆర్ఎస్ పార్టీ మారదు. అదేంటండి అంత మాట అనేసారు? గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది. ఏటటి? గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది. గుంటనక్క? గుంపు మేస్త్రి ఏమంటాడు? ఏమన్నారు? గుంపు మేస్త్రి. ఆ గుంటనక్క ఢిల్లీకి ఎందుకు పోయిందో నాకు తెలుసు. ఎందుకు పోయిందంట? ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి పోయింది. కాళేశ్వరం కేసు లేదో అవుతుంది, అందుకే పోయింది. ఇంతకీ గుంటనక్క ఎవరు, గుంపు మేస్త్రి ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దలను కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతుంది. ఏంటా డీలు? నువ్వు చెప్తావా? నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? ఆయన చెప్పకపోతే ఈయన చెప్తారేమో. నీకు తెలుసు, నువ్వు చెప్పాలి కదా ప్రజలకు. నువ్వు ముఖ్యమంత్రివి కదా. ఆయనకు కూడా తెలుసో లేదో మనకేటి తెలుసు. రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి బీజేపీలో చేరిపోతారు, ఇది మాత్రం పక్కా అని జోస్యం చెప్తున్నారు కేటీఆర్ గారు. నమస్కారం సార్, ఏడు సార్ విశేషాలు? తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ఒక వరప్రదాయం. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ఒక శనేశ్వరం. మొత్తం 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని టామ్ చేస్తున్నారండి వాళ్ళు. జరిగిన ఖర్చే 94,000 కోట్లు. 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు ఒకటి. ఎవరన్నారు అలాగా? రాహుల్ గాంధీ అనే తెలియతో ఒక దద్దమ్మ. అసలు ఏటన్నారు రాహుల్ గాంధీ గారు? ఆయన హైదరాబాద్ కు వచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని చెప్పి ఒక పర్రెని చూసి అది మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఈయన, ఇక దున్నపోతు ఈయనదని ఆయన అంటే దూరిని కట్టేమని ఇంకొకడు అన్నట్టు. ఈ ఇష్యూలో బీజేపీ నాయకులు వెర్షన్ ఏంటండి? ఒక్కసారన్నా బండి సంజయ్ అంటే ఆయన రేవంత్ రెడ్డిని విమర్శ చేసింది మీరు విన్నారా? ఆయన రోజు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా తిడుతూనే ఉన్నారండి బాబు. ఈయన ఏం చేస్తాడు పని? అదేంటి అలాగడిగేశారు? మీకు తెలదా ఆయన హోంశాఖ సహాయ మంత్రి? రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప ఆయన ఇంతవరకు చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రానికి? వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తా, లేకుంటే తన పేరు మార్చుకుంటా అన్నారు రేవంత్ రెడ్డి గారు. విన్నారా మీరు? కసబనటోడు తీవ్రవాది అనేది ఎంత వాస్తవమో రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. దిస్ ఇస్ టూ మచ్ సార్. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కసబుతో పోతున్నారేటండి బాబు మీరు. కసబు కెమెరాలను దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగట్నే దొరికిండు. అయితే మాత్రం రోడ్డుకి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారా మీరు? రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజు కాంగ్రెస్ ను బొందబెట్టి మళ్ళీ మొలవనీయకుండా చేసి ఇంకో పార్టీ పెట్టుకోవడమో లేకపోతే బీజేపీలో పోవడమో జరుగుతుంది. అది ఏమి చేస్తారో చేసుకునేవ్వండి సార్, మీకెందుకు అవన్నీ? మీరు ప్రజల సమస్యల మీద పోరాడండి ముందు. ఇక ఇప్పుడు మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాశం కూడా పలకరించేస్తే ఓ పని అయిపోతుంది. తిరకాసు, ఓ తిరకాసు, ఓ చెట్టు వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరబ్బా? అదేంటిది మెరుపు వేగంతో వెళ్ళిపోయింది? ఎవరయ్యా అక్కడ? దొంగ గోళ్ళు పట్టేవాళ్ళగా అలా దాక్కుని చూస్తావేటి? తిరకాసు, ఎక్కడున్నావు నువ్వు? ఇదిగోనా ఇక్కడ చెట్టు దగ్గర. అక్కడేం చేస్తున్నావు? న్యూస్ కవరేజ్ కోసం వచ్చాను జోగినా. న్యూస్ కవరేజ్ కోసం వచ్చి అలా దాక్కుంటావే? అన్నట్టు ఇందాక అట్నుంచి ఇటు నుంచి అటు సర్రమని పరిగెత్తింది నువ్వేనా? నేనే జోగన్నా. ఎందుకలా పరిగెట్టావు? దాగుడు మూతాట ఆడుతున్నావా ఏంటి? కాదు జోగన్నా, సెక్యూరిటీ వాళ్ళకి సీసీ కెమెరాలకి దొరకకుండా ఉండాలని అట్లా పరిగెత్తుకుపోయా. తిరకాసు, చివరికి దొంగతనాలకు కూడా తెగబడ్డావు అన్నమాట. జోగన్నా, నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా? మరి చెట్ల వెనకాల దాక్కోవడం ఏంటి? ఆ దొంగ సూపులేటి?
ఏమి నడుస్తుంది అక్కడ? ఏం చేస్తావు జోగన్న, నడవడమే పాపం అయిపోయిందా? అసలు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? వైజాగ్ వచ్చానా? వైజాగ్ లో ఒక పార్క్ లో ఉన్నా. పని తోతర పెట్టి జాతరకు పోయినట్టు నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు? ఒక స్టోరీ చేయడానికి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చాక ఒక కొత్త విషయం తెలిసింది జోగన్న. ఏటో కొత్త విషయం? పార్క్ లో నడిస్తే ట్యాక్స్ కట్టాలంట. నడిస్తే ట్యాక్సా? నడిస్తే ట్యాక్స్ ఏంటాయి బాబు? అవునన్నా, పార్క్ లో వాకింగ్ చేసేవాళ్ళు 720 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అని గవర్నమెంట్ జీవో ఇచ్చిందట. ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు, సేల్స్ ట్యాక్స్ గురించి తెలుసు, కొత్తగా ఈ వాకింగ్ ట్యాక్స్ ఏంటి దరకాసు? జోగన్న, నువ్వు ఒక నిమిషం ఉండు. మళ్ళీ అక్కడికి ఎందుకు పరిగెట్టావు? ఏం లేదన్నా, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డా ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నాడు అనిపించింది. అతను కనిపించకుండా ఉండడానికి అక్కడికి పరిగెట్టుకుని ఎందుకు? వచ్చేటప్పుడు గేట్ దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ వచ్చాను కదా, నడిచిన దానికి ట్యాక్స్ కట్టమంటే ఎవరు కడతారు? నువ్వేమన్నా ఇస్తావా ఏంది? అది సరే గాని ఈ వాకింగ్ ట్యాక్స్ గురించి ఎవరు చెప్పారు నీకు? రుజువులు, సాక్ష్యాలు, దస్తావేజులు లేకపోతే ఒక్క విషయం కూడా నమ్మవు కదా నువ్వా? చూడు ఒకసారి అట్ట. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో వాకింగ్ మీద ట్యాక్స్ వేయడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు పూనుకున్నారు. వాకింగ్ చేస్తే మనిషికి 720 రూపాయలు ట్యాక్స్ అంటున్నారే. చూసావు కదా, అది సంగతి. నువ్వు పాత సినిమాలో హీరోయిన్లు ఈ సెట్ నుంచి ఆ సెట్కి, ఆ సెట్ నుంచి ఈ సెట్కి, ఇంకో సెట్కి పరిగెడినట్టు నువ్వు అలా పరిగెడుతుంటే నవ్వలో ఏడలో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ ఈ సెక్యూరిటీ వాళ్ళని, సీసీ కెమెరా వాళ్ళని తప్పించుకుంటా రిపేటింగ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా నీకా? టెన్షన్ తో నరాలు దిగిపోతున్నాయనా? అయ్యో, ఎంత కష్టం వచ్చింది తిరకాసు నీకు. జగన్ను, నువ్వు అట్టుండో, ఎవరో సెక్యూరిటీ ఆయన ఇట్టే వస్తా ఉన్నాడు. మరి ఇంకా అక్కడే ఉన్నావేటి? బయటకు వచ్చాయి. వస్తా ఉన్నానా? ఓ త్రికాసు, ఏం చేస్తున్నావు? నడిస్తే 720 రూపాయలు కట్టాలనా, అందుకే ఆయన కనపడకుండా పాక్కుంటా పోతా ఉండా. నీ దుంప తెగ, వాళ్ళకి తగ్గట్టు దొరికావు నువ్వు. ఇప్పుడు వాళ్ళు కానీ నిన్ను చూస్తే పాకుడు పన్ను కూడా వేస్తారేమో. చాదస్త మొగుడు చెబితే ఏండో, గిల్లితే ఏడుస్తాడు అన్నట్టు తయారయ్యారు మన రాజకీయ నాయకులు. వాళ్ళకు తెలీదు, చెబితే అర్థం కాదు. ఏడ్చేస్తాం, భరించాల్సిందే. బాబు, టైం అయిపోయినది. ఈ రచ్చబండ ముచ్చట్లు ఇక్కడితో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుంటాం. మరి నాను ఉంటాను. బాయ్ బాయ్.